తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములను లబ్ధిదారులు సాగు చేయకపోవడంతో అక్రమార్కుల కళ్ళు వాటిపై పడ్డాయి. ఇదే అదునుగా దోచేస్తున్నారు. అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేసేస్తున్నారు. లారీలకు లారీల మట్టి పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో భూమి లేని నిరుపేదలకు లావణి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ లావణి పట్టేదారులు కొంతమంది తన సొంత లాభాపేక్షతోటి ఏదైతే ప్రభుత్వము వారికి ఇచ్చిన లావణి పట్ట భూములను వ్యవసాయానికి ఉపయోగించకుండా లాభాపేక్షతోటి ఈ ధర్మాబాద్ గ్రామస్తులకు ఏది వాళ్ళకు ఆ భూములను అప్పచెప్పి అందులో నుండి మొరము తవ్వకాలు జరుపుటకు ఇవ్వడం జరిగిందని మాకు సమాచారం మేరకు మేము సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే లోపల 14 లావణి పట్టేదారులు దాదాపు 20 ఎకరంల వరకు ఈ యొక్క లావణి పట్టాలను వారు స్వయంగా కాసు చేయకుండా లాభాపేక్షతోటి ఈ ధర్మాబాదు వ్యక్తులకు కొంత సొమ్ముకు ఇచ్చినట్లు ఆ యొక్క ధర్మాబాదు ఆసాములు మన ఈ లావణి పట్టా భూములందు మొరం తవ్వుకొని అది కూడా వాళ్ళు రాత్రిపూట 12 గంటల ప్రాంతంలో మా నుండి ఉదయం ఈ విధంగా తవ్వకాలు జరుపుకుంటూ మొరం దందా చేస్తున్నారు. వారిని గతంలో మేము ట్రేస్అవుట్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. కానీ వారు కొన్ని మరణ ఆయుధాలతోటి కూడా దాడి చేయుటకు సిద్ధంగా ఉండి ఈ విధంగా దందా జరుపుతున్నారని మాకు సమాచారం. అట్టి సమాచారం మేరకు మేము ఈ భూమి అందు సర్వే చేయడం జరిగింది. అందులో 14 మందిని ఈ యొక్క లావణి పట్టదారులకు గుర్తించి వారి భూములను తిరిగి ప్రభుత్వ భూమిలోకి స్వాధీనపరచుటకు వారికి అసైన్మెంట్ యాక్ట్ చట్టం 1977 చట్టం కింద ఫారం నంబర్ 1, 2 నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వెల్వతి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 177 నందు గతంలో అసైన్డ్ భూముల్లో ఉంటున్న వారిని నయానో భయానో మెప్పించి భారీగా తవ్వకాలు చేసేస్తున్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా వాటిపై ఫిర్యాదులు చేసినా ప్రశ్నించినా దాడులకు వెనకాడడం లేదు. మొన్నటి వరకు నిలిచిన త్రవ్వకాలు తాజాగా మళ్లీ ప్రారంభమయ్యాయి.
నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వత్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 177లో ప్రభుత్వానికి చెందిన 67 ఎకరాలు ఉంది. అందులో 40 మంది పేదలకు 61.33 ఎకరాలను భూ పంపిణీ కింద పట్టాలు ఇచ్చారు. అప్పట్లో నీటి వసతి సాగుకు అనుకూలంగా లేక భూములను వదిలేయగా కొందరు అభివృద్ధి చేసుకుని పంటలు పండిస్తున్నారు. మిగిలిన ఖాళీ భూముల్లో ధర్మాబాద్కు చెందిన కొందరు బడాబాబులు లబ్ధిదారులతో ఒప్పందం చేసుకుని లీజుకు తీసుకుని మొరం క్వారీలు ఇటుక పరిశ్రమలు నెలకొల్పారు. వారికి 4 యంత్రాలు 30 వరకు వాహనాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెల్లార్లు తవ్వకాలు జరిపి ధర్మాబాదుతో పాటు నర్సీ, నాయగావ్, బిలోలి ప్రాంతాల్లోని రహదారులు వెంచర్లకు మొరం తరలిస్తున్నారు. రాత్రికి రాత్రే వేలాది టన్నుల మట్టిని తరలించేస్తున్నారు. ఉదయం చూస్తే క్వారీల వద్ద రాత్రి తవ్విన తాజా ఆనవాళ్లు తప్ప ఎలాంటి యంత్రాలు, టిప్పర్లు కనబడవు. ఏళ్లుగా సాగుతున్న దందాపై గతేడాది అధికారులు కొరడ జులిపించారు. యంత్రాలను సీజ్ చేయడంతో పాటు కొంతమందిని అరెస్టు చేశారు. కానీ జిల్లాకు చెందిన కీలక నేతలు కొందరు ఒత్తిడి తేవడంతో వదిలేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఒక్కో క్వారీ ఎకరం విస్తీర్ణానికి పైనే ఉంది. 40 అడుగులకు పైగా లోతు తవ్వేస్తున్నారు. గతేడాది లోతైన క్వారీలో నిల్వ ఉన్న నీటిలో ప్రమాదవశాత్తు పడి ధర్మాబాద్కు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్, స్థానిక పశువుల కాపరితో పాటు పశువులు వేర్వేరు ఘటనలో మృతి చెందినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని స్థానిక తానూరు తహసీల్దార్ లింగమూర్తిని వివరణ కోరితే భిన్నమైన సమాధానం ఇచ్చారు. రాత్రిపూట జరుగుతున్న మట్టి అక్రమాలను పట్టుకోవాలంటే పోలీసుల సహాయం కావాల్సిందేనని, లేదంటే మారణాయుధాలతో బెదిరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. సాగు చేసుకునేందుకు ప్రభుత్వం భూ పంపిణీ చేసి పట్టాలు ఇచ్చిందని, వాటిలో క్వారీలు, పరిశ్రమలు నెలకొల్పడంతో సదరు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చామని తహసీల్దార్ అంటున్నారు. ఇప్పటికీ వాళ్ళ నుంచి జవాబు రాలేదంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములను లబ్ధిదారులు సాగు చేయకపోవడంతో అక్రమార్కులు కళ్ళు కప్పి వాటిపై ఏదైతే అక్రమార్కులు ఉన్నారో వారి కళ్ళు ఆ భూమిపై పడ్డాయి. అయితే ఎవరైతే ఆ భూమి యజమానున్నారో వారిని న్యాయాన్ని భయాన్ని మెప్పించి అసెంట్ భూముల్లో భారీగా తవ్వకాలు చేస్తూ మొరాన్ని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా వాటిపై ఫిర్యాదు చేసినా, ప్రశ్నించిన ఆ దాడులకు వెనుకాడడం లేదు. మొన్నటి వరకు నిలిచిన తవ్వకాలు తాజాగా మళ్లీ ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి ధర్మాబాద్ కు ఆనుకుని తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వత్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 177 లో ప్రభుత్వానికి చెందిన 60 ఎకరాల భూమి ఉంది. అందులో 40 మందికి పేదలకు 61.33 ఎకరాలు భూ పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. అయితే అప్పట్లో నీటి వసతి కావచ్చు, అదేవిధంగా సాగుకు అనుకూలంగా లేకపోవడంతో ఆ భూములను కొంతమంది అయితే వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది మాత్రం వాటిని అభివృద్ధి చేసుకుని పంటలు సాగు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది మాత్రం బడాబాబులు లబ్ధిదారులతో ఒప్పందం చేసుకుని లీజు తీసుకుంటూ మొరం కార్మికులు ఇటుక పరిశ్రమలు నెలకొల్పారు. వారికి అయితే ఎవరైతే ధర్మాబాద్ కు చెందిన బడాబాబులు ఉన్నారో వారికి 4 పుక్లీన్లతో పాటు 40 టిప్పర్లు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటి సహాయంతో అయితే మహారాష్ట్రలోని వివిధ వెంచర్లకు కావచ్చు, రోడ్లకు అయితే ఈ మట్టిని తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాత్రి మాత్రం ఈ తవ్వకాలు అయితే సాగుతున్నాయి. ఉదయం చూస్తే మాత్రం క్వారీల వద్ద రాత్రి తవ్విన ఆనవాళ్లు తప్పితే ఎటువంటి యంత్రాలు కానీ టిప్పర్లు అయితే కనబడిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాత్రి వాళ్ళు తవ్వకాలు చేస్తూ మట్టిని మాత్రం రాత్రికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత ఏడాది అధికారులు యంత్రాలు అదుపులోకి తీసుకోగా జిల్లాకు చెందిన కీలక నేతలు కొందరు మాత్రం ఒత్తిడి తేవడంతో వదిలేసినట్లయితే తెలుస్తున్న పరిస్థితి పడుతుంది.
ఒక్కొక్క క్వారీ దాదాపు ఎకరం విస్తీర్ణం పైగా ఉంటుంది. అయితే ఏదైతే క్వారీ ఉందో ఆ క్వారీ ఎకరం వెడల్పు కావచ్చు, అదేవిధంగా లోతు మాత్రం 40 అడుగులకు పైగా లోతు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ఏడాది లోతైన క్వారీలో నిల్వ ఉన్న నీటిలో దాదాపు చాలా ప్రమాదం అయితే చోటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక పశువులు కావచ్చు, అదేవిధంగా ఒక పశువుల కాపరి కూడా దానిలో పడ్డట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఒక ట్రాక్టర్ డ్రైవర్ కూడా దానిలో పడి చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే విషయాన్ని మనం అయితే బీఆర్కే న్యూస్ తరఫున మనం వెళ్లి స్థానిక తహసీల్దార్ను వివరణ అడగా, అయితే లింగమూర్తి మాత్రం ఏదైతే లింగమూర్తి ఉన్నాడో అయితే అతను మాత్రం భిన్న సమాధానం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అక్రమార్కులను పట్టుకునేందుకు పోలీసులు సహాయం ఉంటే గానీ అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రుల్లో ఎవరైనా క్వారీ దగ్గరలోకి వెళ్తే మాత్రం మారణాలతో బెదిరింపులకు గురి చేస్తున్నారని తహసీల్దార్ తెలిపారు. అయితే సాగు చేసుకునేందుకు ప్రభుత్వం భూ పంపిణీ చేసి పట్టాలు ఇచ్చింది. కానీ వాటిలో క్వారీలు పరిశ్రమలు నెలకొల్పడంతో సదరు లబ్ధిదారులకు నోటీసు కూడా ఇచ్చామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే నిర్మల్ జిల్లా తాలూకు పరిసర ప్రాంతాల్లో మాత్రం తవ్వకాలు జరుగుతూ అయితే మహారాష్ట్రకు ఈ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. వెంకట్, అయితే శామ్ చెప్పండి, అంటే పేదలకు ఇచ్చింది సాగు చేసుకోవడానికి ప్రభుత్వం భూమి ఇచ్చింది, దీన్ని ఇట్లా లీజులకి ఇచ్చి క్వారీలు తవ్వుకోవడానికి కాదు కదా. సరే, దానికి సంబంధించి ఏదైతే ఆ భూమి ఇచ్చిన పేదలు ఉన్నారో వారు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఇట్లాగా లీజుకి ఇచ్చామంటున్నారా, లేకపోతే వాళ్ళని బెదిరించి ఇలా చేస్తున్నారా అక్కడ ఉండే బడాబాబులు? శామ్, అయితే వెంకట్, ఏదైతే ఇప్పుడు నిర్మల్ జిల్లా ఏదైతే ఉందో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి అయితే ఇక్కడ నుండి తక్కువ రేటుకు ఏదైతే మట్టిని తవ్వితే ఇక్కడ తక్కువ రేటు పడుతుంది. ఈ మట్టిని మాత్రం మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు తరలించడంతో అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే 40 మంది పేద రైతులు ఉన్నారో 40 మందికి దాదాపు 60 ఎకరాల పైచీలకు భూమిని అయితే పేదలకు సాగు చేసుకున్నందుకు ప్రభుత్వం అయితే పేదలకు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే అక్కడ నీటి వసతి కావచ్చు, దానికి అనుకూలమైన పరిస్థితి లేకపోవడంతో వారు కొంతమంది మాత్రం ఆ భూమిని ఖాళీగా వదిలిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే కొంతమంది మాత్రం ఆ భూములను సాగు చేసుకుని బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఎవరైతే ఈ బడబాబులు ఉన్నారో ఈ బడబాబులు ఆ పేద రైతులను నయన్నో బ్యాన్ను బెదిరించి కావచ్చు, లేదంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి కావచ్చు, ఆ భూములను మాత్రం ఆ క్వారీలు చేస్తూ ఆ మట్టిని మాత్రం మహారాష్ట్రకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్ శామ్.